అయ్య బాబోయ్, దుస్తులకు దూరంగా ఉండమని మన పెద్దలు క్యాజువల్ గా చెప్పలేదురా. నిజంగానే ఆ భగవంతుడి దయ వల్లరా మనం ఈరప్పన్ గారి స్టేషన్ లిమిట్స్ దాటి ఇంత దూరం రాగలిగామా. నువ్వేం బాధపడకరా, రీజన్ ఉందిలే. ఆ ఈరప్పన్ గారి దెబ్బకి నా మనసే కెలికేసినట్టు అయిపోయింది. నీ మనసు మాత్రం ఎందుకు బాధపడకుండా ఉంటది? ఇలాంటి సమయంలో నేను వదర్చేది ఇద్దరురా. ఎవరు? ఒకటి పాపిగాడు, రెండా మెక్డవెల్. ఏడిచావులే, మెక్డోల్ అయినా దాని బాబు అయినా డబ్బుంటేనేరా. ప్రస్తుతానికి మన పొజిషన్ నిల్లు. రే, మనసుంటే మనకు మార్గం ఉందిరే. మన బస్సులోని, నా బస్సులో అదేలావా నీ బస్సులోని మీ నాన్న ఫోటో మెడలో బంగారు ప్లాకెట్ ఉంది కదా, మొన్న నేను దాన్ని పట్టుకు చూసాను రే, చాలా వెయిట్ ఉందిరా. ఉంటే అబ్బే, మనకు డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవచ్చురా. తిరిగి తీసుకోవచ్చా? అదేరా, నేను అమ్ముదామంటలేదు, జస్ట్ తాకట్టాడదాం అంతే. మినిమం 2000 ఇస్తారు తెలుసా. ఏయ్, నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇంకొకటి అడ్డంగా నరికేసేవాడిని. అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? గోల్డ్ మెడల్ అని కాంపిటీషన్, రోల్డ్ గోల్డ్. నార్మల్ ఆల్ ఇండియా డ్రామా కాంపిటీషన్ లో మా నాన్నకి ఫస్ట్ వచ్చినప్పుడు రాష్ట్రపతి ఇచ్చిన గోల్డ్ మెడల్ రాది. అంతేకాదు, ఆ బస్సులో ఉన్న ప్రతి వస్తువు కూడా మా నాన్న సంపాదించింది. చుప్పట్టిపోయినా సరే అందులో ఏ వస్తువు కూడా అమ్మడానికి వీలేదు. అదేరా నేను చెప్పేది, అమ్మతో తాకట్టాడదాం అని. ఏయ్! అవునరా, ఆ దరిద్రపు ఎలక వల్లే కదరా నేను నీకు చీప్ అయిపోయాను. నాన్నట నాన్న ఆయన ఒక ప్రపంచ మహానటుడు. ఈ తొక్కలో బస్సుడికో తాజ్మహల్ చెప్తానరా. ఏంటి పబ్లిక్ రోడ్ల మీద మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, సిగ్గులేదా? ఆగేంటి? అయ్యి బాబు వచ్చి కొట్టేస్తాడా? అబ్బే ఏమీ లేదండి, మీ భార్యాభర్తలు ఇద్దరు ఇలా రోడ్లంతా తిరగడం ఎందుకు, ఇంటికాడ ఉంటే సరదాగా ఉంటది కదా అని. ఇంట్లో కుదరదండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయన ఉంటాడు, మా ఇంటికి వెళ్తే మా ఆవిడ ఉంటుంది. ఏం లేదు గురు, ఒక గంట సేపు కాలక్షేపం చేద్దాం అంటే మాకెక్కడ రూమ్ దొరకలేదు. దగ్గర ఏదైనా రూమ్ ఉంటే చూడకూడదు. డబ్బుంది చేతి, నేను ఈ కంటికి బోకర్లాగా అంటున్నా. అదే ఏదో ఫ్రెండ్లీగా. నీకు నాకు ఫ్రెండ్ చెప్పండి. మేము పక్క రూములు లేక బస్సులో తొంగుని వస్తుంటా. మీరు రెచ్చిపోవడానికి రెడీగా ఉండండి. ఏంట్రా ఇది? మూత తీసి గ్లాస్ లో పోసి కొంచెం నీళ్లు కలుపుకుని నోట్లో పోసుకుని వాంతులు చేసుకుంటారే. విస్కీ ఎలా వచ్చింది? లిక్కర్ కంపెనీ వాళ్ళు ఇన్ని ద్రాక్షపాలు తీసుకుని నేలలో పోసి ఊరబెడితే వచ్చింది. అంత అనుమానంగా సూత్రం ఏంట్రా? నీ బస్సు ఎవడో దొబ్బేలేదు, అది అక్కడ ఉంది. బస్సు అక్కడే ఉంది. మందు కోసం బస్సులో సామాన్లు ఏమైనా దొబ్బేసామని అనుమానం వచ్చి. ఆహా, నా మీద నీకు ఎంత మంచి ఇంప్రెషన్ ఉందిరా. మన బస్సులో సామాను అమ్మితే మందు కాదురా, మెరిండా కూడా ఎవడెవడో కూడా నీ మీద ఉంటారా. నేనే అమ్మలేదా? మరైతే ఇది ఎలా వచ్చిందో చెప్పరా. నువ్వు ఇప్పుడు దీని చరిత్ర, లెక్కలు, సైన్స్ వివరాలు తెలుసుకుని తాగాలనుకుంటే నువ్వేం తాగలేదు, మా సరిపోతలే. ఒరే పాపి, నంచుకోవడానికి ఏమైనా తెచ్చావంటరా? కావాలంటే వాసన చూడటానికి అమృతాంజనం తెచ్చాను. ఒరే, నేను క్వార్టర్ కంటే ఎక్కువ తాగలేను రా. నన్ను బలవంతం చెక్ ప్లీజ్. అంతకంటే సీన్ లేదురా ఇక్కడ. ఇంకొంచెం పోయిరా. నమస్తే. బస్సులో వెళ్తున్నట్రా? మినుగురు పురుగులు అయ్యి ఉంటాయి. వాటికి అంత వెలుగుండదే. ఫ్యామిలీస్ తో వచ్చి ఉంటాయి. బస్సు ఊగుతుందేంట్రా? ఊగుతోంది బస్సు కాదురా, నువ్వు. ఆపో. ఇంకా ఊగుతుందిరా. పదహా మనకెందుకే, మనం ఎలా పక్కేద్దాం. నా బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పుడు. అరగంట దాకా అరగంట దాకా గంట అడిగారు. ఎవరాళ్ళు? ఫ్యామిలీస్, 2 families in 1 bus. ఏంటి? సుఖాల సీమలో ప్రయాణించాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే మా బస్సు అయితే చాలా బాగుంటుందని నేనే వాళ్ళకి అతికిస్తాను. నువ్వు ఇప్పుడు మందు కొట్టి నాలుగు వస్తాను తెలుసా? నేను చంపేస్తాను. అంతే ఆగట్లేదు. మా అమ్మ కదా, మా నాన్న కదా, ఒక 5 నిమిషాలు పెట్టుంటే మన బ్యాలెన్స్ డబ్బులు మనకు వచ్చేస్తారా? ముందాళ్ళు పంపు. అంతేను కదా. ఈ అబ్బా లోపల కదా బయటికి. ఆగా ఓ పక్కన చూస్తే రేట్లు మొత్తం తుప్పెట్టేసి మనకి ఎలాగ ఉపయోగపడలేదు, వాళ్ళకైనా ఉపయోగపడే. ఇవాళ నా చేతులు అయిపోయారు నువ్వు. పెట్టికండి. బ్యాలెన్స్ డబ్బులు ఇది బస్ అనుకున్నావు, ఏమనుకున్నారు నువ్వు? అగా ఇదో పెద్ద టైటానిక్ షిప్, ఇందులో శవాలను కూడా ఎక్కించారంట. సెప్టిక్ అయిపోద్దంట, ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏమన్నావురా? శవాలు కూడా సెప్టిక్ అయిపోతాను అన్నావా? అన్నాం కదా మరి. పాపి రాయపడే. నీ మీదనా? కాదు, కింద. ఎత్తిన రాయించడం మా వంశంలో లేదురా. రే అర్చంట రెండకనౌట్. రే, నా బస్సు లైట్ న పగలగొడతావరా? నీ అంత చూస్తాను, వదలరా రే. వంటనాయాలా రే? రే బతికా అయిపోయారా నువ్వు?
మా గోపిగడని చంపేస్తారా? ఎవరు ఎవరు ఎవరయ్యా అది? ఎవరంటే మాట్లాడరంటే వెళ్ళు కొట్టి భయపడదాం అనుకుంటున్నారా ఏంటి మీరు? ఇలాంటివి ఎన్ని చూసాం మేము. మా దగ్గర కాదు, పోలీసు వాళ్ళం మేము. ఇప్పుడు అయిపోయావు నువ్వు. ఓయ్, పోలీసులతో బజాక నువ్వు అయిపోయావు నా చేతుల్లో. నా ఇంటికి వచ్చి గలాటా చేస్తారా? మిమ్మల్ని సౌండ్ రాకుండా కొడతా. చిలిపి. చంపేస్తాను నేను. చంపేస్తాను రే. ఆగరా, ఆగుతావులేరా? ఆగమంటుంటే నువ్వు అయిపోయావు రే. పడదు. కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఈడేవడరా బాబు. ఏదో ఒకటిలే. కట్టవా ఐస్ క్రీమ్. Left, right, left, right, left, right, left, right. ఎక్కడ దొరికారు రే. ఓ సారీ నాన్నగారు. రే నిన్ను ఎన్నిసార్లు తట్టుకుంటారు రే. నిన్ను నా చేతులతోనే నిన్ను ముక్కలు ముక్కలు చేసుకున్నాను నాన్న. బంగారం లాంటి నా ముక్కు దూలం పగల కొట్టేశాను కదరా. పెద్ద పెద్ద బిల్డింగులకే దూలాలు పోతే మళ్ళీ చేస్తున్నారు సార్. మీ ముక్కో లెక్క ఏదో చేతాలండి. నా ముక్కు దూలం పగల కొట్టారు. నా ఇంట్లో ఫ్రిడ్జ్, మిక్సీ, నా కళ్ళెదితే నా ఇంట్లో వీలేదురా. మీరు అయిపోయారాక మీకు మీరు లేరురా. సారీ సార్, స్పృహలో ఉంటే మేము అలా చేస్తాం సార్. సార్ నేను సొక్క వేసుకుంటాను. ఎన్ని పగిలిపోయినా పర్వాలేదు, కానీ నేను రోజు దీపారాధన చేస్తూ దైవంలా భావించే మా నాన్న ఫోటోని నా చేతులతోనే పగలగొట్టించారు కదరా. అది అసలు ప్రాబ్లమే కాదు సార్. మా బస్సులో నాన్న ఫోటో ఖాళీగా ఉంది. కావాలంటే అది ఎట్టుకెళ్ళి దీపారాధన చేసుకోండి. స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసులు బయటికి తీ. అన్నింటిలో వీళ్ళని బుక్ చేయి. 405, 503, 670, 840 ఇంకా ఏమైనా ఉంటే సెక్షన్లు వాటిలో కూడా వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి మినిమం జీవిత ఖైదు పడాలి. అరే
జగ్గినకర, జగ్గినకర. ఏమైందిరా మీకు ఆనందం సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం సార్. మీకేమైనా మర్చిపోయిందా? మిమ్మల్ని పంపిస్తుంది శోభనానికి కాదురా, జైలుకి. అందుకే సార్ ఈ ఆనందం. పుట్టడమే జీవిత శిక్ష అయిన ఈ రోజుల్లో జైలు జీవితం హనీమూన్ లాంటిది సార్. అక్కడ తిండికి పట్టకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా టైంకి ఫుడ్ బెడ్ దొరుకుతుంది. అసలు జైలు కంటే బెటర్ ప్లేస్ ఎక్కడ ఉంది సార్? సార్ ప్లీజ్, నేను సట్టేసుకుని జైలుకి వెళ్ళిపోతానే. సార్ ఎలాగైనా జీవితాంతం జైల్లో ఉండి ఏర్పాట్లు చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. అమ్మా, నన్ను ముప్పు తిప్పలు పెట్టిన మిమ్మల్ని జైలుకి వెళ్ళి సుఖపండిస్తాను రా. నో, మీరు బయటే ఉండి శిక్షణ అనుభవించాల్సిందే. No, మేము జైలుకి వెళ్ళాల్సిందే. Never. మిమ్మల్ని జైలుకి పంపే ప్రసక్తే లేదు. మేము ఈ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదు. అయినా మీరు ఏమంత పెద్ద తప్పు చేశారంట్రా. మీ ఇంటి తలుపు పగలగొట్టాం కదా, అది ఇదే విగ్గా ఉందిగా. మిక్సీ కూడా బదులు పెట్టాం కదా. అది చాలు. మీ ముక్కు పగలగొట్టాం కదా, బ్లడ్ వచ్చిందా? వస్తే జైల్లో తోస్తారా? తప్పకుండా కానీ దారేదిగా. ఇప్పుడు వస్తదే. అరే నిరపరాధులు, మీరు వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. కుదరదు సార్, డీజిల్ కూడా డబ్బులు లేవు. నేను ఇస్తాను రా, అబ్బే చాలా ఖర్చులు ఉన్నాయండి. నేను ఇస్తాను రా. అయితే మొత్తం మీ జేబులు ఎంత ఉంటే అంత ఇచ్చాలి. ఓ ఎస్. ఓకే. ఆ? ఆ. జైలుకి ఎడదామని తేరగా. అదే సార్, మనమే వాళ్ళ దగ్గర కొట్టేయాల్సింది పోయి మీరే వాళ్ళకి ఎదిరించారేమిటి సార్? ఓరి పిచ్చోడా, నేను అంత అమాయకుండా అనుకున్నామట్రా. వాళ్ళకి ఈ జేబులో ఉన్న 100 ఇచ్చా, ఈ జేబులో 500 అట్లే ఉన్నాయిగా. చూడరా మన తెలివితేటలు. మొత్తం 2 థ్యాంక్స్ అండి. అంత తొండి.